హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలు చూద్దాం. ముందుగా ప్రధానంగా అన్ని పేపర్‌లో ఆర్టీసీ సమ్మె, ఆ సమ్మె పైన చర్చలు, ఆ చర్చలు సఫలమవటం, అంటే సమ్మెను విరమించటం అనే వార్తలనిచ్చినియి. సమ్మె విరమణ జరిగింది. సరే ఒక 2, 3 రోజులు సమ్మె చేశారు. దాని తర్వాత గవర్నమెంట్ గూడా వెంటనే స్పందించింది. ఆ స్పందనకు కారణం ఏందంటే, ఒక ఒక ఆర్టీసీ కార్మికుడు ప్రాణత్యాగం నిప్పంటించుకొని చనిపోయిండు. నరసంపేట సంబంధించి ఆయన ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత వెంటనే ప్రభుత్వం స్పందించింది. కేబినెట్ మీటింగ్‌లో చర్చించారు. దానిపైన ఒక కమిటీ ఏశారు భట్టి గారితోని డిప్యూటీ సీఎం. ఆయన చర్చలు జరిపిండు. సరే వాళ్ళు ఏదైతే డిమాండ్‌లు పెట్టారో మాక్సిమం ఆ డిమాండ్‌లు మొత్తం ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. తర్వాత పీఆర్సీ ప్రైవేటు కాంట్రాక్టర్‌లని ఎలో చేయకపోవడం ఇయన్నీ ఉన్నాయి గానీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఒప్పుకున్నాం అన్నది. కానీ ఎప్పుడైద్ది విలీనం? సమ్మె చర్చలు సఫలమైనయి. ఆర్టీసీ విలీనం అని చెప్పారు. మరి విలీనం ఈ రోజు నుంచి అవుతుందా అంటే అవ్వట్లే. దానికి మళ్ళా టైం ఉంది. దానికి ఏం చేశారు? అధికారులతోని, కార్మిక సంఘ నాయకులతోని ఒక హై పవర్ కమిటీ ఏశారు. ఈ కమిటీ ఎప్పుడు తేల్చిద్ది? 2027లోనా? 26లోనా? 28లోనా? ఎన్నికల దాకానా? ఎన్నికల తర్వాత కొత్త గవర్నమెంట్ చేస్తది. ఎందుకంటే చాలా బాధాకరమైన పరిస్థితి కనిపిస్తుంది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వాలు ఇస్తున్న హామీలు, ఆ హామీలని తుంగలో దొక్కే కార్యక్రమాలు చూస్తే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అని ప్రకటన చేసిపోయారు. మళ్ళా హై పవర్ కమిటీ దేనికి? వారు ఆల్రెడీ అదంతా ప్రాసెస్ చేసి విలీనం అని చెప్పారు. మళ్ళా వీళ్ళు సమ్మె చేస్తుంటే కేవలం సమ్మెను విరమింపజేయడానికి వాళ్ళని ఏదో బుజ్జగించడానికి కమిటీలా? నిజంగానే విలీనం చేయడానికే. విలీనం చేస్తే దానికి ఒక ఫిక్స్డ్ డేట్ ఎందుకు చెప్పట్లే? అనేది ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు అనుమానం. కార్మిక సంఘాల నాయకులైతే పోయి వాళ్ళతోని కన్విన్స్ అయ్యొచ్చారు ప్రభుత్వంతోని. ప్రభుత్వం చెప్పింది అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని అంటే నమ్మారు. సరే నమ్మటంలో తప్పు లేదు. ప్రభుత్వాన్ని నమ్మొచ్చు. దాంట్లో ఇబ్బందేం లేదు. కానీ ఆ నమ్మకాన్ని నిజంగానే నిలబెడతారా? ఒమ్ము చేస్తారా? ఈ హై హై పవర్ కమిటీ ఏదో వాళ్ళని బుజ్జగించి ఇక పని జరిపించుకోవటానికే నిజంగానే విలీనం చేసేదే. ఎప్పట్లో అయ్యిద్ది విలీనం? ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉందంటే ఇక అది వాళ్ళకి గూడా తెలవదు నాకు తెలిసి. హై పవర్ కమిటీకి గూడా తెలవదు ఎప్పటికయ్యేది. హై పవర్ కమిటీ కూర్చుంటది, మీటింగ్‌లయితాయి, కూర్చుంటది, మీటింగ్‌లయితాయి. వీళ్ళు ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తారు. ఆ రిపోర్ట్ మళ్ళా ఆడ వాళ్ళు పరిశీలన చేస్తారు. ఆ పరిశీలన చేసి అది అమల్లోకి వస్తదా రాదా అనేది ఇక భగవంతుడికి తెలవాలి, భవిష్యత్తుకి తెలవాలి. ఇది ఆర్టీసీకి సంబంధించి సరే ఏదేమైనా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక 2, 3 రోజులు సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రభుత్వం దీంట్లో సక్సెస్ అయింది వాళ్ళని విరమింపజేయటంలో. ఈ సక్సెస్ చేయటం ఇది విరమింపజేయటంలో సమ్మె విరమింపజేయడంలో సక్సెస్ ఎట్లయిందో, విలీనము వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా సక్సెస్ అయితే భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. ప్రభుత్వం పైన నమ్మకం, విశ్వాసం పెరిగింది. కానీ ఇది ఈ ఈ ఎపిసోడ్ అంతట్లో ఆ శంకర్ గౌడ్ అని ఆర్టీసీ కార్మికుడు ఉండు కదా! ఆయన ప్రాణత్యాగం ముఖ్యం. ఇప్పుడు ఇంత ఈజీగా చర్చలు 2, 3 రోజులు ఒక 2 గంటలు కూర్చుంటే మాట్లాడితే అయిపోయేదానికి, ప్రభుత్వం కూడా అప్పుడే ఒక ముందడుగేసి, కార్మిక సంఘాలు కూడా ఒక ముందడుగేసి చర్చలు జరిపితే అయిపోయేది కదా! ప్రాణాల మీద తెచ్చుకోపోవుగా. ఇంకిద్దరు ముగ్గురు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందిగా. అంటే మనుషులు చనిపోతే తప్ప స్పందించదా ప్రభుత్వం? ఆ చనిపోతే స్పందించింది కూడా ఏంది? ఆ ప్రాణత్యాగానికి విలువ ఉందా అంటే, మళ్ళా విలీనానికి కమిటీ అట. ఇది ఒక వార్త. చర్చలు సఫలమైనయి అని చెప్పి ఒక వార్తనిచ్చారు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. హ్మ్. రైట్. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం అట. ఏంటిది ఇది? కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం. ఏప్రిల్ 25, 2026 ఉదయం 9 గంటలకి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నారట సబ్బండ వర్గాల కోసం. ఈ సబ్బండ వర్గాలు బంగారు తెలంగాణ చెప్పే 10 ఏళ్ళు పరిపాలిస్తాయి. మీరు కూడా ఉన్నారు అందులో. ఇప్పుడు మళ్ళా సబ్బండ వర్గాలని వచ్చి ఇక్కడ జయశంకర్ గారి బొమ్మ, పూలేది, అంబేద్కర్ గారి బొమ్మ ఇవేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి, తెలంగాణ తల్లి ప్రభుత్వం అధికారంగా పెట్టింది వేరే బొమ్మ. మళ్ళా మీరు ఇదే చెబుతండి. అంటే మీ సబ్బండ వర్గాల ఆలోచన ఏంటిది అనేది ఇక్కడే కనపడుతుంది. మీరు తెలంగాణ తల్లిని ఎవరిని పెట్టాలి? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అంటే మీ విధానం ఏంటి? నిజంగానే సబ్బండ వర్గాలంటే దీంట్లో సబ్బండ వర్గాల ఆనవాళ్ళు లేవు అని చెప్పి ప్రభుత్వం ఏం చేసింది? మార్చేసింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు అధికారికంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టింది. దాన్ని కదా పెట్టాల్సింది మీరు సబ్బండ వర్గాలైతే. అయినా ఈ కొత్త రాజకీయ శక్తి ఎవరి కోసం? కవిత గారి కొత్త రాజకీయ శక్తి ప్రజలు కోరుకున్న శక్తే ఇది. ప్రజలు కోరుకుంటున్న పార్టీయా? ప్రజల అవసరం ఉండి, స్పేస్ ఉండి రాజకీయాలలో పార్టీ కొత్తది అవసరం అని ప్రజల డిమాండ్ ఉందా? లేదా మీ కుటుంబంలో పంచాయతీ కోసం, మీ పట్టుదల కోసం, మీ పదవుల కోసం, మీ ప్రతిష్టల కోసం
మీ పట్టు నిలుపుకోవటం కోసం పార్టీయా? ప్రజలు కోరుకున్న పార్టీ అయితే నిలబడింది. మీ సబ్బండ వర్గాల సంగతి ప్రజలు కోరుకోవాలి. మీరు ఆ పదం బాగుంది కాబట్టి అది పెట్టి నేను పార్టీ పెడతన్నా, ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తానంటే, ఇప్పటివరకు ఉన్న రాజకీయ శక్తి ఏం ఉపయోగపడది. ఇప్పుడు మీరేం ఉపయోగపడుతున్నారు? అసలు ప్రజలు ఏం కోరుకున్నారు? మీ పార్టీ విధానం ఏంది? అసలు ఎవరి పార్టీని విభేదించి మీరు పార్టీ పెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ పైన మీ విభేదమా? బీఆర్ఎస్ పార్టీ పైన, బీజేపీ పైన, ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీల పైన, ఏ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మీరు ఏర్పడుతున్నారు? ఈ 3, 4 పార్టీల కంటే మీ మీ పార్టీ వైవిధ్యం ఏంటి? మీరు కొత్తగా చేసేదేంటి? లేదా మీరెప్పుడు పార్టీలో రాజకీయాల్లో లేరనుకోవటం లేదు. ఒక 5 సంవత్సరాలు ఎంపీ చేశారు. ఇంకొక 5, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ చేశారు. పవర్‌లో డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యున్నారు. ఒక పవర్ సెంటర్‌గా ఉన్నారు. అప్పుడు లేని సబ్బండ వర్గాలకి ఇప్పుడు మీరు ఏం న్యాయం చేస్తారు? ఇవన్నీ చాలా ప్రశ్నలు తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నాయి కవిత గారికి. మరి ఈ కవిత గారి పార్టీ ఈరోజు లాంచింగ్ అట. పార్టీ పేరు ఒక 2, 3 రకాలు ఇనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజా జాగృతి అని. ఇంకొక అడుగు ముందుకేసి ఆళ్ళ టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్‌నే పెడతారు అని చెప్పి కూడా ఉంది. కానీ అది ఇప్పుడు చర్చ పోయింది. మరి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోనట్టుంది. తెలంగాణ జాగృతి అనేదే రావచ్చు అని చెప్పి ఈరోజు లాంచింగ్ ఉందట. అయితే ఈ కొత్త రాజకీయ శక్తి ఎవరు కోరుకున్నారు? ఎవరి కోసం అనేది ప్రశ్న. ఇది ఆంధ్రజ్యోతి పేపర్‌తో పాటు దాదాపు ఒక 15, 20 తెలుగు పత్రికల్లో, ఇంగ్లీష్ పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్‌లు కవిత గారేశారు. ఇక్కడనే కనపడుతుంది సబ్బండ వర్గాల పార్టీ ఇది, పెట్టుబడిదారుల పార్టీయా, డబ్బుల పార్టీ అనేది. అంటే 10 సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ పేరుతో మీరు ఎనకేసుకున్న సొమ్ముని, అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు గాని, మీరు గాని ఎనకేసుకున్న సొమ్ముని ఏదో ప్రజల కోసం అన్నట్టు పబ్లిసిటీ స్టంట్‌లు, పీఆర్ స్టంట్ చేస్తూ పెద్ద 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 ప్రకటనలిస్తూ, ఒక కార్పొరేట్ స్టైల్‌లో మీటింగ్‌లు పెడుతూ, ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ స్టైల్‌లో మీటింగ్‌లు పెడుతూ మీరు ప్రజలకు సేవ చేస్తారా? నమ్మాలా? అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీకు డబ్బులతోనే రాజకీయాన్ని చేయాలి, డబ్బులు పెట్టుబడి పెట్టాలి, రాజకీయం చేయాలి, మళ్ళా సంపాదించుకోవాలని ఒక పద్ధతిలో ఉంది తప్ప, నిజంగానే ప్రజల కోసం రాజకీయాలు చేసేటోళ్ళు ఈ ఖర్చు ఉంటదా? ఈ ఖర్చేంది? డబ్బులెక్కడివి? మరి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత రేపు సంపాదించరా? ఇదేనా సబ్బండ వర్గాల కథ? అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్త. రైట్. ఆ! ఆర్థిక మోసం కేసులో మంగిలి పాత్రపై దర్యాప్తు ముమ్మరమట. నేడో రేపో పోలీస్ కస్టడీకి రమావత్ మధు. ప్రధాన నిందితులు ఏపీలో తలదాచుకున్నట్టు పోలీసుల అనుమానం. న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యం. మంగ్లీ ఆమె సోదరుడు శివ చౌహాన్‌దే కీలక పాత్ర. పలువురు బాధితుల ఆవేదన అని చెప్పి ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్ర పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారట. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. మంగ్లీ సోదరుడు, ఇక ఆ సోదరుడికి సంబంధించిన ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఒక కోట్ల రూపాయల డబ్బుని మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజల నుంచి సమీకరించారు. దాన్ని తీసుకుపోయి ఎక్కడో వేరే దగ్గర పెట్టుబడులు పెట్టారు. బాధితులను గాలికి వదిలేశారు. వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పి ఆ కంప్లెయింట్ మీద ఇన్వెస్టిగేషన్. ఇది మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ బాధితుల పక్షాన నిలబడ్డ అడ్వకేట్ పైన మంగ్లీ బ్యాచ్ చేసిన ప్రచారం. దాంట్లో పోలీసులు వ్యవహరించిన తీరు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి బాధితులతోని ఎళ్ళినప్పుడు, పోలీసులు అతని పట్ల ప్రవర్తించిన ప్రవర్తన పైన కూడా నిన్న హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే బ్రీత్ అనలైజర్ చేశారు. యూనిఫార్మ్‌లో ఉన్న అడ్వకేట్‌ని పట్టుకొని, "నువ్వు తాగి ఉన్నావని అనుమానం ఉంది. ఆల్కహాల్ తీసుకున్నావని. కాబట్టి నీకు బ్రీత్ అనలైజర్ చేయాలని" చేస్తే అది వీడియో కూడా బయటకొచ్చింది. దానిపైన హైకోర్ట్‌లో పిటిషన్ ఏశారు. దానిపైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణకి పర్సనల్ నోటీస్ కూడా ఇచ్చినట్టుంది కోర్టు. కౌంటర్ ఎయలేదు. దానిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరేమనుకుంటున్నారు? పోలీసు అంటే అడ్వకేట్‌ని అవమానిస్తారా? ప్రజలను అవమానిస్తారా? మీ తీరేంటి? అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టు చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైమ్ అదే కాంటెక్స్ట్‌లో ఉన్న కేసు పైన పోలీసులేమో ముమ్మరమైన దర్యాప్తు చేస్తున్నారు మంగ్లీ విషయంలో. ఈ 2 కాంట్రడిక్ట్ అయినాయి. మంగ్లీ వాళ్ళ మనుషులు కలిసి ఆర్థిక మోసం చేశారని చెప్పి బాధితులు కంప్లెయింట్ చేస్తే ప్రభుత్వానికి, పోలీసులకి, ఆ బాధితుల పక్షాన వెళ్ళిన అడ్వకేట్ పైన పోలీసులు ఒక రకంగా ఒక నెగెటివ్ ఒపీనియన్‌తో నుండి ఆయన్ని ఇన్సల్ట్ చేసి అవమానించే ప్రయత్నం చేశారనేది ఇది. మళ్ళీ అదే పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు నమ్మొచ్చు? ఈ దర్యాప్తు కరెక్ట్ జరిగిద్దా? లేదా ఒక అడ్వకేట్‌నే బహిరంగంగా అవమానించే పరిస్థితి పోలీసులు అంత ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారు? అంత అవసరం ఏంటి? పోలీసులు ఒక పర్సనల్ గడ్జ్ ఎందుకు తీసుకున్నారు? ఒక అడ్వకేట్‌గా బాధితుల పక్షాన వచ్చిండు. ఆయన అడిగిన దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదంటే మా పరిధి కాదని చెప్పాలి. బ్రీత్ అనలైజర్ చేసి ఏకవచనంతోని మాట్లాడి నువ్వు ఆల్కహాల్ తీసుకున్నావు, స్మెల్ వస్తుంది కాబట్టి బ్రీత్ అనలైజర్ చేయాలన్నావు.
దానిపైన కేసు నడుస్తుంది. దానిపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తుంది. సరే ఈ ఎపిసోడ్ మొత్తం ఏదేమైనప్పటికీ ఇందులో బాధితుల పక్షాన ఇటు కోర్టులు గాని, పోలీసు గాని, యంత్రాంగం గాని, వ్యవస్థ గాని ఉంటే బాధితులకు న్యాయం జరగాల. జస్ట్ ఏదో 4 రోజులు పేపర్‌లో, టీవీలో చర్చలు, రాతలు రాసి ఒక చర్చని వదిలేస్తే బాధితులు మళ్ళా రోడ్డున పడే పరిస్థితి ఉంటది. అల్టిమేట్‌గా అందరూ ఇటు మీడియా గాని, పోలీస్ గాని, కోర్టులు గాని, వ్యవస్థలు గాని బాధితులకి న్యాయం జరిగే విధంగా వ్యవహరించాలి. అది వస్తే న్యాయం జరిగినట్టు. అది వస్తే వాళ్ళకి సమంజసం. అది గాకుండా చర్చ వరకే ఉండి దాని తర్వాత వదిలేస్తే ఒక సెలబ్రిటీ ఉంది కాబట్టి మంగలి 4 రోజులు ఏదో టైమ్ పాస్ ముచ్చట్లు మాట్లాడుకొని వదిలేస్తే మళ్ళా బాధితులు రోడ్డున పడే పరిస్థితి ఉంటది. ఇది ఒక వార్త అయితే జొన్న, మొక్కజొన్న విక్రయించేదెలా ఖరీఫ్ సమీపిస్తున్న మొదలే కాని కొనుగోళ్లు. మరోవైపు గన్ని బ్యాగుల కొరత అన్నదాతల ఆందోళన. ఇది చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది అన్ని జిల్లాల్లో. మొక్కజొన్న పంటకు మరీ ముఖ్యంగా గన్ని బ్యాగులు లేవు. దాని తర్వాత లారీలు లేవు. ట్రాన్స్‌పోర్ట్ జేయడానికి. కాటా ఏసిన తర్వాత వాటిని లోడ్ జేసి గోడౌన్స్‌లో దిగుమతి జేయాలంటే లారీలు గావాలి. లారీల కొరత, గన్ని బ్యాగుల కొరత, హమాలీల కొరత. ఈ 3 కొరతలున్నాయి. 3 కొరతలతోనే ఒక్కొక్క రైతు 15-20 రోజులు కల్లాలలో నిరీక్షణ జేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏందంటే ప్రభుత్వం సమన్వయ లోపం. ప్రభుత్వం నిర్లక్ష్యం. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరూ కూర్చొని అసలు ఎన్ని లక్షల ఎకరాల్లో ఏ ఏ జిల్లాలో పంటేశారో మొక్కజొన్న, జొన్న పంట. వీటికి కేంద్రాలు ఎక్కడ పెట్టాలి? కేంద్రం పెడితే ఆ కేంద్రంలో ఎంతమంది రైతులు వచ్చే అవకాశం ఉంది? వాళ్ళకి ఎన్ని లారీలు పడతాయి? ఎన్ని గన్ని సంచులు పడతాయి? సుమారుగా ఒక అంచనా ఉంటది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు పంటలని ఈ మధ్య. ఒక జొన్న, మొక్కజొన్న కాదు అన్ని పంటలని. ఏం పంటలేశారు? ఏ సర్వే నంబర్‌లని కంప్లీట్‌గా స్టేట్ వైజు ఏఈఓలతోని ఆన్‌లైన్ ఎంట్రీ చేపిస్తున్నారు. రిజిస్టర్డ్ చేపిస్తున్నారు. నమోదు చేపిస్తున్నారు పంటల్ని. మిర్చి ఎన్ని ఎకరాలేసిండు? పత్తి ఎన్ని ఎకరాలేసిండు? మొక్కజొన్న ఎన్ని ఎకరాలు? వేరుశెనగ ఎన్ని ఎకరాలు? ఇట్లా రకరకాల పంటల పేరుతోని ఏ సర్వే నంబర్‌లో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఏ రైతేసిండని వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ డేటాలో కంప్లీట్‌గా మొక్కజొన్నకు సంబంధించిన డేటా ఉంటది. జొన్నకు సంబంధించిన డేటా ఉంటది. ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎంతుంది? అక్కడి నుంచి ఎంత ఈల్డ్ వస్తది పంట? వాటికి ఎన్ని లారీలు పడతాయి? ఎన్ని గన్ని సంచులు పడతాయి? మొత్తం అంచనా ఉండాలి. అది ఏది లేదు గాలికి వదిలేశారు. జస్ట్ మేము పెట్టినాం అంటే పెట్టినాం. రైతుల కంటనీరు తోడటానికి పెట్టినట్టుంది. ఇష్టం లేని కాపురం చేసినట్టుంది. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినాం చెప్పుకోవడానికి అన్నట్టుంది తప్ప కంప్లీట్‌గా గాలికి వదిలేశారు. ఈరోజు చాలామంది రైతులు సఫర్ అయితున్నారు. ఇప్పటికి గూడా ప్రభుత్వం రివ్యూ చేయట్లే దానిపైన. ఎందుకు ఈ సమస్యొచ్చిందని. చెయ్యాలి. చేసి ఇప్పటికి గూడా కళ్ళాల్లో నిరీక్షణ చేస్తున్న రైతులున్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి నెక్స్ట్ ఆంధ్రప్రభ. ఇక ఫుల్ పేజ్ యాడ్ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం అట కొత్త రాజకీయ శక్తిగా ఈ సబ్బండ వర్గాల కథ ఏందో ఈ డబ్బులు పెట్టి యాడ్లు వేసే దాంట్లోనే తెలుస్తుంది. నేడు కొత్త పార్టీ పేరుపై ఉత్కంఠ. ప్రచారంలో 2 పేర్లు. ఒకటి తెలంగాణ ప్రజా వికాస్ సమితి, 2 తెలంగాణ ప్రజా జాగృతి. ఈ 2 పార్టీల పేర్లు ప్రచారంలో ఉన్నాయట. ఇది ఒక వార్త ఇస్తే చర్చల సభలో సమ్మె విరమణ విలీనానికి ఓకే. ఆర్టీసీ బస్సులకి బస్సులిక రైట్ అట. విలీన ప్రక్రియ త్వరలో ఉంటది. హైపవర్ కమిటీ జేఏసీ అంగీకారం అట అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఈ శంకర్ గౌడ్ ఆత్మార్పణ వల్ల ఇప్పుడు ఈ చర్చలు సఫలం అయింది ఒక రకంగా. గౌడ్ ఆత్మార్పణ చేసుకున్నందుకు ఆయనకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అట, ఇందిరమ్మ ఇల్లు అట, ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో. శంకర్ గౌడ్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని కేటీఆర్ అంటుండు. అయిపాయే. ఇప్పుడు వీరున్నప్పుడు గూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 63 రోజుల పాటు సమ్మె జరిగితే చాలా ఏరియాలలో ఆర్టీసీ కార్మికులు గుండెపోటులొచ్చి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మరి మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు నాయన? ఇప్పుడు ఈ ఈ ఈ అర్రాస్పాట్లు గాకుండా అసలు సమస్య ఎందుకొచ్చింది? ఆ సమస్య ఎనకున్న కార్మికుల పరిస్థితి ఏంది? ఆవేదన ఏంది? ఒక రాజకీయ పార్టీకి గమనించాలి తప్ప, ఇక నేను వాళ్ళు 10,00,000 అన్నారు కాబట్టి నేను కోటంట. ఇది గాదు. అలా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నానని మీరు చెప్పి ఎందుకు విలీనం చేయలే? ఎందుకాగింది? ఇప్పుడు మీకు గావాల్సిన ఆగమేఘాల మీద అయితాయి గదా! మీకు గావాల్సిన ఫార్మా కంపెనీలకు భూములు ఇయ్యాలంటేనో, లేదా ఇంకోటో ఇండస్ట్రియలిస్టులు పెట్టుబడిదారుల కోసం ఏమన్నా ఆగమేఘాల మీద జీవోలొస్తా ఉంటాయి. మరి ఎందుకు రావు ఆర్టీసీకి సంబంధించి? కొన్ని వేల మంది భవిష్యత్తు జీవోలెందుకు రావు? అమెండ్‌మెంట్స్ ఎందుకు రావు? చట్టాలెందుకు రావు? విలీనం ఎందుకు కాదు? దాన్ని పెండింగ్ ఎందుకు పెడతారు? ప్రతి ఎలక్షన్‌కి ఒక ఆయుధంగా వాడుకునేదానికి ఎందుకు పెడతారు? అంటే ఇదే మీ రాజకీయం. ₹1,00,00,000 పరిహారం ఇయ్యాలట వారు చెప్తున్నారు. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. వెలుగు పేపర్. ఫుల్ పేజ్ యాడ్ కవిత గారిది.
భూ సమస్యలకు సమగ్ర సర్వేనే పరిష్కారము. గ్రామం యూనిట్‌గా ఎంజాయ్‌మెంట్ సర్వేను సూచిస్తున్న నిపుణులు. రికార్డులకు, ఫీల్డ్‌లో వాస్తవాలకు పొంతన లేని పరిస్థితి. శాటిలైట్ ఇమేజ్‌తో సరిహద్దులు తేల్చకుండా మ్యాపింగ్‌కు ఇబ్బందులు. నిత్యం ఏదో ఒక చోట రైతుల గట్టు పంచాయతీలు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ఆశయం మంచిదే. అయినా ఆచరణలో అన్ని అడ్డంకులే. ప్రయోగాత్మక ఫలితాలు తర్వాత నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు గానీ, ఆ భూముల సమస్యలు రైతులు అట్లే ఉంటాయి పాపం. భూ సమస్యకి సమగ్రమైన సర్వేనే పరిష్కారం, శాశ్వత పరిష్కారం అని ఎప్పటినుంచో మాట్లాడుతున్నారు. ఆ సమగ్రమైన సర్వే జరగదు. శాటిలైట్ సర్వే అంటారు, శాటిలైట్ మ్యాపింగ్ అంటారు, శాటిలైట్ హద్దులు నిర్ణయిస్తారు. ఆ హద్దులు ఎప్పుడైతే తెలవదు. భూభారతి, భూభారతి, భూభారతి అని కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పరిపాలనలో మొదటి నుంచి ఇదే చెప్తుండ్రు. ఆ భూభారతిలో మళ్ళా అదే పంచాయతీ. ఇప్పుడు సమస్య ఉంది. సమస్యకి పరిష్కారాలు నిపుణులు చూపిస్తుండ్రు. పరిష్కారాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం ముందడుగేది. సాదా బైనామా ఉంది. దానిపైన హైకోర్టులో కొన్ని సంవత్సరాల పాటు కేసు నడిచింది. క్లియర్ అయింది. క్లియర్ అయ్యి కూడా 1 ఇయర్ దాటిపోతుంది. అయినా దానికి పరిష్కారం లేదు. చిన్న చిన్న సమస్యలే. పెద్దది కాదు. ప్రభుత్వం పైన ఆర్థిక భారం కూడా పడదు. కమిట్మెంట్ లేదు. ఇక వీళ్ళేం చేస్తారు భూ సమగ్ర సర్వే. అరే సాదా బైనామాలో 9,00,000 పై చిలుకు అప్లికేషన్లుంటే, రూపాయి ప్రభుత్వ ఖర్చు లేకుండా, ఇంకా 9,00,000 మంది రైతులే ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కడతారు. ప్రభుత్వానికి డబ్బులొస్తాయి. అటువంటి సమస్యను పరిష్కరించడానికి కూడా దాంట్లో కొన్ని ఫేక్ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. పరిశీలన చేసి చేయొచ్చు. దానికి కొర్రీలు పెట్టి, కొర్రీలు పెట్టి, కొర్రీలు పెట్టి ఇంకా అయి అదే పెండింగ్ ఉన్నాయి. మళ్ళా రిజెక్షన్స్. ఆ ఇచ్చిన నిబంధనల గైడ్‌లైన్స్‌లో లోపం ఉంది. సరిగా లేదు. ఇది మళ్ళా రెవెన్యూ అధికారులు అక్కడనే ఇబ్బందులలో ఈ అప్లికేషన్‌లు ఆడనే పక్కన పెట్టేవాళ్ళు. ఇక భూ సమగ్ర సర్వే చేయటం అంటే అంత ఈజీయా? 9,00,000 దరఖాస్తులే పరిశీలించలేని సాదా బైనామా దరఖాస్తుని సింపుల్‌గా ఏదైనా పరిశీలించలేని, పరిష్కరించలేనోళ్ళు సమగ్ర సర్వే చేస్తారంటే నమ్మాలా? నిజంగా చేస్తే అద్భుతంగా ఉంటది గానీ, చేసే పరిస్థితి ఉంటదా? ఉత్త పేపర్‌లో మనం చదువుకోవటానికి అంటే చదువుకోవడానికి ఉపయోగపడతాయి అంతే.